Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 46వ పర్ష ఎకేవ్. ఎకేవ్ అనగా ఎందుకంటే లేదా మడమ అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 46వ పర్ష. సెఫర్ దేవారీం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 3వ పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు సెఫర్ దేవారీం లేదా ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12 నుండి 8వ అధ్యాయము 10వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ వారు ఎలోహిం చట్టాలను పాటిస్తే వారు వాగ్దాన భూమిలో సమృద్ధి, సంతానోత్పత్తి మరియు రక్షణతో ఆశీర్వదించబడతారని నొక్కి చెప్పాడు. ఎలోహిం ఈజిప్టు నుండి వారి ప్రయాణంలో చేసినట్లుగా శత్రువులు మరియు వ్యాధుల నుండి వారిని కాపాడుతాడు. మోషే వారికి ఎలోహిం అద్భుతాలను, మన్నా వంటివి గుర్తించుకోమని, వినమ్రంగా ఉండమని మరియు అన్ని ఆశీర్వాదాలు ఎలోహిం నుండి వస్తాయని గుర్తించమని గుర్తు చేస్తాడు. ఈ భాగం విధేయత, కృతజ్ఞత మరియు ఎలోహిం ఒడంబడికపై విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రో.